ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు మాట మీద ఉంటే, మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే వేగవంతం చేసి ఇలా మీరు ఏవైతే నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారో ఈ మాదిగల వాటేందో తేల్చే వరకు, మాదిగల వాట తేల్చే వరకు ఆ వాట వరకు ఆపి మిగిలినవి మీరు చేయండి. కానీ లేదు అని అంటే మరి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంత చెప్పినా కూడా మీరు గింత కూడా మాట్లాడతలేరు అని అంటే అసలు ఏమనాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా మేనిఫెస్టోలో చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ చేసిండ్రు, మర్చిపోయినరు. మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మర్చిపోయినరు. అసెంబ్లీలో మాట్లాడినరు, మర్చిపోయినరు. అసలు ఇక మీ మాటకు విలువేముంది? మీ మేనిఫెస్టోకి విలువేముంది? ముఖ్యమంత్రి పోస్టు మాటకు విలువేముంది? అంటే మాట ఇచ్చుడు, ఆమె ఇచ్చుడు, అమలు చేసుడు తప్పుడు. ఇది మీ సిద్ధాంతం అని అర్థమవుతా ఉన్నది. వెంటనే ఈ మాట తేల్చేంత వరకు, ఖచ్చితంగా ఈ వాట తేల్చేంత వరకు ఈ ప్రక్రియను నిలుపుదల చేసి అందరికీ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా నోరు విప్పాలి, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే డెఫినెట్గా ఈ వర్గాలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రోడ్ మ్యాప్ ప్రకటించాలి. నిర్దిష్టమైనటువంటి సమయంలో వర్గీకరణ అమలు జరపాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మాదిగ నిరుద్యోగులు, మాదిగ మేధావులు, ఉద్యోగస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో అందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయండి, ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు? సబ్ కమిటీ వేసిండ్రు, ఏం చేసిండ్రు? దానివల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ పెట్టిండ్రు. ఇలా సబ్ కమిటీ మీటింగ్ జరిగితే ఒక ఎస్సీ ప్రజాప్రతినిధి లేడు. ఇలా ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తూ ఉన్నది? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రజాప్రతినిధులు నోరు విప్పాలి. ఇలా ఆనాడు కాంశీరామ్ గారు ఒక మాట అన్నాడు, కేవలం ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు, తమ హక్కులు, తమ అధికారాలు పోతున్నప్పుడు కూడా ఎవరైతే నోరు విప్పకుండా మౌనంగా ఉంటారో వాళ్ళు కూడా మరణించినట్టే లెక్క అని. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇంత ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కొల్లగొట్టుకుపోతూ ఉంటే, నిర్వీర్యం జరుగుతూ ఉంటే మీరు చోద్యం కూస్తున్నారంటే, మీరు మౌనంగా ఉన్నారంటే దేనికి లెక్క? డెఫినెట్గా మీరు నోరు విప్పాలి, లేదంటే ఈ వర్గానికి సంబంధించినటువంటి మేధావులు, నిరుద్యోగులు, యువకులు డెఫినెట్గా నిలదీస్తారు. నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుంచి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అండదండగా ఉన్నాం. న్యాయమైన డిమాండ్ అనేసి అసెంబ్లీలో తీర్మానానికి ప్రకటించినటువంటి ఏకైక పార్టీ తొలి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. ఆ మాటకు కట్టుబడి ఉండి, ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉండి అమలు జరపాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.